హలో అండి, అందరు ఇలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఈరోజు వచ్చేసి అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను, చాలా సింపుల్గా. ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి అనుకోకుండా చేస్తున్నాను. మా పిల్లలకైతే ఈరోజు రిపోర్ట్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి. ఇంకా అందుకోసమే పిల్లలైతే ఈరోజు బయటికి వెళ్దాం మమ్మీ అని అన్నారనమాట. ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు, ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తా అని అనగానే ఇంకా అప్పటికప్పుడు ఆలోచించుకొని చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మా వాళ్ళకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంతకుముందు 1 వీక్ ఒకసారైనా చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇలా ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది కాబట్టి చాలా రోజులు అవుతుంది చెయ్యక. చికెన్ బిర్యానీ చేయట్లేదు, అలాగే చికెన్ కూడా తీసుకురావట్లేదు, చాలా రోజులు అవుతుంది. ఇంకా చాలా సింపుల్గా చేసేసాను. కడిగిన చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని అయితే మంచిగా ఉప్పు, కారము, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ఇంకా కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను, అలాగే నిమ్మరసము, ఆయిల్, కొంచెం పెరుగు కూడా అంతా కలిపేసి పక్కన పెట్టేశాను. 1 అవర్ వరకు మ్యారినేట్ చేసింది ఉంటే మనకు తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్గా చాలా బాగుంటుంది కదా. అందుకోసమే ఒక 1 అవర్ అయితే కలిపి పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీలోకి కాబట్టి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా ఈ చికెన్లోనే వేసాను. ఎందుకంటే ఇందులో కొంచెమే ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా మిగిలిన ఆయిల్ కూడా ఇందులోనే వేసి కలిపి ఇంకా ఒక 10 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోపు ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఉడికిస్తున్నాను. అంటే ఆయిల్ అనేది పైకి తేలే వరకైతే ఉడికిస్తున్నాను. ఎందుకంటే చికెన్ అనేది ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు పీసెస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమే ఇలా చేస్తాను. ఇంకా రైస్ వేసినప్పుడు ఉడికించేటప్పుడు తొందరగా కుక్ అవుతుంది. ఇది ఉడికియకుండా కూడా అంటే మ్యారినేట్ చేసిన చికెన్ మీదనే సగం ఉడికించుకున్న రైస్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే అట్లా టేస్ట్ అయితే మాకు నచ్చదనమాట. ఇంకా ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తాను చికెన్ని. అంటే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిస్తాను. ఆయిల్ అంతా పైకి వస్తే మనకు చికెన్ ఉడికిపోయినట్టు కదా. ఇంకా ఉడికిన చికెన్ని పక్కన పెట్టేసి అయితే ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే కడిగి ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. ఆ బియ్యంలోనే కొంచెం హోల్ గరం మసాలా వేసాను, అలాగే నెయ్యి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట. అంటే ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఎందుకనంటే ఆల్రెడీ చికెన్ కూడా ఉడికింది కాబట్టి ఈ ఉడికిన రైస్ని కూడా చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకొని ఉడికిస్తే చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇంకా ఈరోజు వచ్చేసి మా పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాను. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎప్పుడూ వాళ్ళకి ఇబ్బంది పెట్టాను అనమాట. ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలి అని వాళ్ళకైతే ఫోర్స్ చేయను. చాలా ఈజీగా, చాలా ఫ్రెండ్లీగానే ఉంటాము పిల్లలతో. వాళ్ళు చాలా కేర్ చేస్తారు ఏది చెప్పినా. ఇంకా మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి చాలా సంతోషంగా వాళ్ళు అడిగారు కాబట్టి చాలా రోజులకి ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక లేయర్ లాగా చికెన్ మీద రైస్ అంతా వేసిన తర్వాత ధనియాల పొడి, అలాగే చికెన్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, చివరిలో నెయ్యి కూడా వేసి, ఇంకా చివరిలో అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మూత పెట్టేసి అయితే ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడికిస్తున్నాను. అంటే 5 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి అలాగే వదిలేసాను. ఇంకా దమ్ అవ్వాలి కాబట్టి చిన్న రోల్ ఉంది, ఆ రోల్ అనేది దాని మీద పెట్టేసి అలాగే ఉంచాను. ఇంకా అంతా ఉడికిపోయిన తర్వాత ఆ రోలు తీసి మూత తీసి చూశాను. అన్నం అయితే చాలా పొడిగా చాలా చక్కగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెయ్యి ఎక్కువగానే యాడ్ చేశాను. మసాలా దినుసులు చాలా తక్కువగా వేసి, స్పైసెస్ చాలా తక్కువగా వేసి పిల్లలు తినే విధంగా అయితే చేశానన్నమాట. ఇంకా ఇందులో కర్రీస్ అంటూ సపరేట్గా ఏమీ లేదు, చికెన్ బిర్యానీ కలుపుకొని తినేసాము. ఇంకా ఎందుకంటే అందులోనే కొంచెం గ్రేవీలాగా ఉండేటట్టు చేసామన్నమాట. ఇంకా రైతాతో తినేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి చాలా సంతోషం కదా. ఇంకా వాళ్ళ సంతోషంలో మనమైతే ఇంకా ఆనందంగా ఉంటాము. ఇంకా ఈరోజైతే చాలా సంతోషంగా గడిచిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.